ఇప్పటి వరకు మనం డబ్బులు వచ్చే ఏటీఎంలు చూసాం, ఆహారం వచ్చే ఏటీఎంలు, చివరికి నీళ్లు వచ్చేవి చూసాం. అంతెందుకు ఈ మధ్య గోల్డ్ ఏటీఎం కూడా వచ్చింది. అదే తరహాలో కరీంనగర్ జిల్లాలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదే ఏటీఎస్. ఏటీఎస్ ఏంటనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సుదీర్ఘ కాలం తర్వాత పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువత కొద్ది రోజులుగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్ల చుట్టూ పరుగులు పెడుతున్నారు. మరికొందరు స్తోమత లేక ఇళ్ల దగ్గరే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏటీఎం, ఆటో టెల్లర్ మిషన్ లేదా ఏటీఎం, ఎనీ టైం మనీ, ఏ టైం కైనా మనం డబ్బులు తీసుకునే సదుపాయాన్ని ఇప్పటి వరకు చూసుంటాం. కానీ ఏటీఎస్ సర్వీసులు ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై. ఏంటి ఆ ఏటీఎస్ అనుకుంటున్నారా? ఎనీ టైం స్టడీ, 24 గంటల చదువుతో ఇప్పుడు కరీంనగర్ జిల్లా గ్రంథాలయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మీరు చూస్తున్నది స్టడీ సెంటర్ కాదు, ఒక గ్రంథాలయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సకల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు కావలసిన మెటీరియల్తో పాటు అన్ని రకాల పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నిరుపేద విద్యార్థులకు అందివచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రంథాలయ అధికారులు కూడా వారికి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నారు. కేవలం కరీంనగర్ నుంచే కాదు, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యార్థులు చదువుకుంటున్నారు. నా పేరు కే అభిషేక్. మా సొంత గ్రామం పెద్దదిన్నె, జోగులాంబ గద్వాల డిస్టిక్. మా నాన్నవారు వ్యవసాయం చేసుకునేవారు. గత సంవత్సరం నుంచి నేను పోలీస్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అయితే నాకు చాలా దూరం నుంచి వచ్చి కరీంనగర్ డిస్టిక్లోని సెంట్రల్ లైబ్రరీలో నేను చదువుకుంటున్నాను ప్రజెంట్. గత సంవత్సరం నుంచి నేను లైబ్రరీలో రాత్రి 2 గంటల 3 గంటల వరకు చదువుకుంటున్నాను. లైబ్రరీలో చాలా చక్కని వసతులు కల్పిస్తున్నారు గ్రంథాలయం చైర్మన్ గారు. ప్రతిరోజు ఫ్రీగా వాటర్, ఫ్రీగా ఫుడ్, తర్వాతకి ఐఏఎస్, ఐపీఎస్ అండ్ తర్వాతకి సివిల్స్, గ్రూప్ 1 బుక్స్, అలాంటివి చాలా ఇతర బుక్స్, గవర్నమెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. ఏదన్నా బుక్ లేని పక్షంలో ఎన్సీఆర్టీ బుక్స్ ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు మన చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్తే వారు ఫ్రీగా మనకి ఇమీడియట్లీ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 లైబ్రరీ ఓపెన్గానే ఉంటుంది. ఎనీ టైం ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఎలాంటి ఫ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు మన చైర్మన్ గారు. చాలా ఫ్రీ వైఫై అండ్ 24/7 కరెంట్ ఉంటుంది. 24/7 ఒక్క నిమిషంలో కరెంట్ పోదు. ఎప్పటికీ కరెంటు పోయినా కానీ ఆటోమేటిక్గా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. అలాంటి చక్కని సౌకర్యాలు కల్పిస్తున్న మన గ్రంథాలయానికి తెలియజేస్తున్నాను. ఈ గ్రంథాలయం నుంచి పరీక్షలకు సిద్ధమైన వారిలో చాలా మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా ఇక్కడ చదివిన 30 మంది అభ్యర్థులు పాస్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. అయినా ఇక్కడ విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో మళ్లీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. గంటల తరబడి గ్రంథాలయంలోనే గడుపుతున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీలత. మాది రేకుర్తి గ్రామం అండ్ మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. నేను ఎస్ఐపిసి అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. లైబ్రరీ నుంచి నేను గత సంవత్సరం ప్రిలిమ్స్ మన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ 1 ఇయర్ నుంచి ఈ జిల్లా గ్రంథాలయానికి రావడం జరుగుతుంది. అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ పరంగా చూస్తే అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయండి. ఈ సంవత్సరంలో నేను చూసింది ఏంటి అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్స్ పరంగా, నెట్ పరంగా అండ్ స్టడీ హాల్స్ పరంగా గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే సపరేట్ స్టడీ హాల్స్ ఉంటుంది. పైన బుక్ సెక్షన్ ఉంది, కంప్యూటర్స్, నెట్ సదుపాయం ఉంది. అండ్ అటు పేపర్ సెక్షన్ అని, బుక్ సెక్షన్ అని, ఎన్ని మార్కెట్లో ఏ ఆథర్ది కొత్త బుక్స్ వచ్చినా కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. బిడ్ బ్యాంక్స్ ఉంటాయి. స్కూల్ బుక్స్ నుంచి మన ఎన్సీఆర్టీ నుంచి స్టాండర్డ్ బుక్స్ వరకు అన్ని రకాలైన బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా లేకపోయినా కూడా మనం మేడంకి సార్ చెప్తే త్వరగానే తెప్పిస్తారు. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ అయినా కూడా మధ్యాహ్నం భోజన పథకం కూడా ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టడీ హాల్లో కొత్త కూలర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ త్వరలోనే ఫ్రీ వైఫై కూడా పెట్టబోతున్నారు, ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. సో నిరుద్యోగులందరికీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ యూస్ చేసుకోవడానికి. అండ్ 24 hours స్టడీ హాల్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో CCTV ఉంటుంది. సో మన బుక్స్ పోతాయి, ఇలాంటి భయం మనకేమి ఉండదు.
అండ్ గర్ల్స్కి చాలా సెక్యూరిటీ ఉంటుంది. గర్ల్స్ ఏ టైం వరకైనా నైట్ 1 వరకు ఉంటారు, మార్నింగ్ 3 వరకే వస్తారు. సో వాళ్ళకి చాలా సేఫ్టీ ఫీల్ ఉంటుంది. ఇక్కడ డీసెన్సీ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా బాగుంటుంది చదువుకోవడానికి. చాలా మందికి ఇళ్లలో అంత సౌకర్యంగా ఉండదు, చదువుకోలేం. సో అండ్ ప్రైవేట్ స్టడీ హాల్స్లో మనీ పెట్టి చదువుకునేంత కూడా అంత ఎఫోర్డ్ చేయలేరు. సో ఇక్కడికి వచ్చి ఇన్ని సదుపాయాలను యూటిలైజ్ చేసుకొని చదవడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నేను సంవత్సరం నుంచి ఇక్కడికే వచ్చి చదువుతున్నాను కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ప్రైవేట్ హాస్టళ్లతో పాటు ఎస్సీ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కరీంనగర్ లైబ్రరీకి నిత్యం 1000 మంది వరకు యువత వచ్చి చదువుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న వారికి ఎలాంటి పుస్తకాలు కావాలన్నా అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ ఏదైనా పుస్తకాలు అవసరం పడితే గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్తో పాటు ఉద్యోగులు కూడా వెంటనే స్పందించి సమకూరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈరోజు కరీంనగర్ జిల్లా అనేది జిల్లా గ్రంథాలయం వెలుగొంతా ఉన్నది. ఎందుకంటే 24 గంటలు పిల్లలకు రీడింగ్ రూమ్స్ ఓపెన్ చేసి 24 గంటలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ బ్రహ్మాండంగా విద్యార్థుల చదువుల కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గ్రంథాలయం ఆదర్శంగా నిలుస్తుంది. వారిని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా 24 గంటలు రీడింగ్ రూమ్స్ ఓపెన్ చేయాలని, కరీంనగర్లో లాగా మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టాలని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులకు సేవ చేయడం అనేది చాలా గొప్ప అవకాశం. దట్టు ఇప్పుడు ఇది ఉద్యోగనామ సంవత్సరం. ఇప్పుడు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున, అంటే ఏ జాబ్ ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఖాళీ ఉన్నా దాన్ని పూర్తి స్థాయిగా నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నది. వాటి కోసం పూర్తి స్థాయిలో విద్యార్థులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. 24 గంటలు అంటే నాకు తెలిసి సుమారుగా రాత్రి 2 గంటల వరకు చదువుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఉదయం 3 గంటల నుండి కూడా పిల్లలు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి కోసం ఎక్కడా వెనక్కి పోకుండా చైర్మన్గా నేను, మా సిబ్బంది, మా సెక్రటరీ గారు పూర్తి స్థాయిలో, ఎందుకంటే మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు అయితేనేమి, స్థానిక మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. మా జిల్లా గ్రంథాలయంలో పిల్లలకు ఈ ఇబ్బంది ఈ రాత్రి ఉందన్న అంటే క్షణాల్లో వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ క్షణంలో అక్కడ వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మాకు ప్రభుత్వం తరఫున అన్నీ ఏర్పాటు చేస్తున్న పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మా కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో మధ్యాహ్నం 300 పైచిలకు విద్యార్థులకు కార్పొరేషన్ వారి సహకారంతో వారు మరియు హరే రామ హరే కృష్ణ అనే ట్రస్ట్ సహకారంతో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విద్యార్థులు రుచి శుచితో కలిగిన భోజనాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ నగరంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీలో భాగంగా 7 కోట్ల నిధులతో అతిపెద్ద 5 అంతస్తుల భవనం నిర్మించబోతా ఉన్నాం. దానికోసం మేము ఇక్కడ నుండి టెంపరవరీ షెడ్ నిర్మాణం కూడా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. దానికోసం కలెక్టర్ గారు ఈ మధ్యనే 63 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా గ్రంథాలయ వారి సహకారంతో కూడా కొంత అమౌంట్ పెట్టుకున్నాం. అది మరి 10-20 రోజుల్లో పూర్తి కానుంది. మేము దాంట్లో కూడా షిఫ్ట్ కాబోతూ ఉన్నాం. పిల్లల కోసం ఎప్పుడు ఏది అవసరమన్నా అర్ధరాత్రి కూడా స్పందించడానికి ఇక్కడ మా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు. చైర్మన్గా నేను సిద్ధంగా ఉన్నా. వారికి ఇప్పుడు రాబో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూలర్లను ఏర్పాటు చేసినాము. అదేవిధంగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఓ ప్లాంట్, మంచినీటి శుద్ధ జల కేంద్రం కూడా ఇక్కడే ఉన్నది. వారికి 24 గంటలు నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వారికి అర్ధరాత్రి ఎక్కడ ఏది అవసరమైనా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలు రక్షణగా చాలా సురక్షితంగా ఉండే అత్యంత మంచి ప్రదేశం ఈ గ్రంథాలయం. వారు పిల్లల్ని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, మాకు సురక్షితంగా, మాకు రక్షణగా, మాకు బ్రహ్మాండంగా ఈ గ్రంథాలయం ఉన్నది. రాత్రి 12-1 వరకు చదువుకునే అంత అనువుగా ఉన్నది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. వారికి ఆ ఏర్పాట్లు అంటే సీసీ కెమెరాల నిఘాల మధ్య గ్రంథాలయం ఉన్నది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏది జరిగినా అరక్షణంలో చూసి అక్కడ ఇది జరుగుతుంది, ఇది ఇబ్బంది ఉన్నది, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. అత్యవసరమైతే మేము కూడా ఆ క్షణమే ఇక్కడికి వస్తూ ఉన్నాం. దీన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఈ మధ్యనే కలెక్టర్ గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే స్మార్ట్ సిటీలో భాగంగా
పూర్తి స్థాయిలో ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏ కార్యక్రమంలో ఏ విద్యార్థుల కోసం మనం ఏది చేద్దామన్నా మాకు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు సహకరిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానిక మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ప్రభుత్వం వారి కోసం పూర్తి స్థాయిలో మినిమం బేసిక్స్ అయినటువంటి వాష్రూమ్స్ తదితర అన్ని శానిటైజేషన్కి సంబంధించిన పరిశుభ్రతను ఇక్కడ పాటించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి. దాన్ని పాటిస్తూ ఉన్నాం కాబట్టే పిల్లలు సకల సౌకర్యాలతో ఆరోగ్యవంతంగా ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఈ ఆరోగ్యవంతంగా పిల్లలు ఉన్నత ఉద్యోగాలే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో ఈరోజు దాదాపు సుమారుగా 800 నుండి 1000 మంది విద్యార్థులు 24 గంటలు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే వారు చదువుకోవడం గొప్ప. సకల సౌకర్యాలు అనేక ప్రభుత్వాలు కల్పిస్తూ ఉంటాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకొని వారు విద్యార్థులు చదువుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము చదువుకుంటున్నామని చెప్పడం గొప్ప. దానికి మేము ధన్యులం. మా ప్రభుత్వం ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాటిని వినియోగించుకుంటూ వీళ్ళందరికీ పిల్లలు సేవ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కరీంనగర్ జిల్లా గ్రంథాలయానికి మరో ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో తొలిసారి 24 గంటల పాటు తెరిచి ఉండే గ్రంథాలయంగా పేరు పొందింది. ఏ సమయంలోనైనా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. వారికి కావలసిన సకల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు భోజన ఏర్పాట్లను గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో దాదాపు 76,175 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతంతో పాటు మరికొన్ని భాషల్లోనూ ఇక్కడ పుస్తకాలు దొరుకుతున్నాయి. ఈ లైబ్రరీలో 9,687 మందికి సభ్యత్వం కూడా ఉందని అధికారులు అంటున్నారు. ఇంకా ఇక్కడ యువతీ యువకుల కోసం వేర్వేరుగా 7 గదులను కూడా కేటాయించారు. విద్యార్థులు కూడా లైబ్రరీకి వచ్చే వారి కోసమే ఒక ప్రత్యేకమైన గదిని అధికారులు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా 12 కంప్యూటర్లు, రాత్రి చదువుకునే వారి కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్లు, పార్కింగ్, ఇలా ఒకటేమిటి సకల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దేవాలయంలా మారిందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. యువత భద్రత కోసం 24 గంటల పాటు పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కూడా రావడంతో చల్లదనం కోసం కూలర్లు, ఉచిత వైఫై సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ కన్నన్ చొరవతో నూతన షెడ్ పనులను కూడా ప్రారంభించారు. చూశారు కదా, ATS ఈ సర్వీసులను ఎనీ టైమ్ స్టడీ 24 గంటల చదువుతో తమ విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ గ్రంథాలయం ద్వారా రూపుదిద్దుకుంటున్నారు. తమ పబ్లిక్ సర్వీస్ మిషన్లు లాంటి ఇలాంటి చదువులకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతూ తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. కోచింగ్ సెంటర్ల పేరుతో వేలకు వేలు నిరుపేద విద్యార్థుల నుంచి దండుకుంటున్న ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ గ్రంథాలయం విద్యార్థుల పాలిట దేవాలయంలా మారిందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.